హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్రాంత మనసు సీరియల్ ఎపిసోడ్ ఏం జరిగింది, అలాగే కొన్ని ప్రశ్నలకు మన సమాధానాలు ఏమైనా దొరుకుతాయి, ఈ వారంలో దొరుకుతాయా లేకపోతే రేపు వారంలో దొరుకుతాయా ఏమనేసి ఒక చిన్న అనాలిసిస్ చేద్దాము. ఈరోజు సీరియల్ అయితే ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేసేయండి. ఎవరిని కొత్తగా చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్ పరంగా చెప్తే మనము కొంచెం ల్యాగ్ ఎక్కువైనా కానీ సీరియల్ ఏమైతే మ్యాటర్ ఉండాలో ఆ మ్యాటర్ కరెక్ట్గా ఉంది. కాలేజీకి వచ్చారు. కాలేజీకి వచ్చిన తర్వాత అక్కడ అనుపమ గారు మన మనోజ్ గారిని ఏంజల్ని చూపించారు. కాలేజీ పోదాం అనేసి అంటే అనుపమ గారు నేను నిన్న ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. అనుపమ గారు వజ్దారా గారు ఎక్కడి నుంచి చెప్పేస్తారు, మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్ మనం ఎందుకు దూరం చేసేది అనేసి మహేంద్ర సార్ గురించి మనకు తెలిసిపోతే ప్రాబ్లం అవుతుంది అనేసి హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ వాళ్ళకి ఎందుకు దూరం చేసేది అనేసి అనుపమ గారు దూరం పెడతా ఉంటారు. అదొకటే కారణం, కానీ లేకపోతే ఇంకేం వేరే కారణం లేదని నేను అనుకుంటా ఉన్నాను. సరే అనేసి ఏంజల్ ఫైనల్గా ఒప్పించి మనో గారిని కాలేజ్ తీసుకొస్తా అనేసి అనింది. అది గుడ్ థింగ్. ఇంకోటి మన శైలేంద్ర బ్రో దేవయాన గారు ఏదో గట్టిగా ప్లాన్ వేశారు ఎండీ సీట్ కోసం అనేసి. ఇప్పుడు వచ్చిండేది ఋషి సారే అనేసి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసి వాళ్ళు రంగా ఈ విధంగా ఉండిపోతే ఏ విధంగా ఉంటుంది, ప్రాబ్లం ఆ విధంగా ఉంటుంది. అంటే మీరు రంగాగా ఉన్ని ఋషిగా ఉన్ని ఎవరన్నా ఉన్ని మా ఋషి సారే అక్కడ ఉండేది 100%. అక్కడ ఋషి సారు మీ కాలేజ్ అయితే దక్కనేయండి, మీరు ఎన్ని ప్లాన్లు ఉన్నాయండి, ఆఖరి ప్లాన్ అంటారు కదా, ఆఖరి ప్లాన్ కూడా వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎంటీ సీట్కి ఆఖరి ప్లాన్ అంటారు మీరు, అంతేగాని వేరే దాని గురించి ఆఖరి ప్లాన్ అన్నట్లే కదా. ఇంకా సరోజ ఊసేం ఎత్తలేదు ఈరోజు. అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీలో వాళ్ళ మెమరీస్ అన్నీ చాలా చాలా బాగా గుర్తున్నాయి. ఎందుకంటే అన్నీ గుర్తు చేసుకోవడం మనకు కూడా చాలా బాగా అనిపించింది. సీరియల్ ముందుకు ఏ విధంగా వచ్చింది, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా వచ్చింది, వాళ్ళ కష్టాలు ఏ విధంగా వచ్చాయి అనేసి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వచ్చేసామంటే ఇక్కడ మనో గారు వస్తూ అంటారు కదా. మనో గారు వచ్చినప్పుడు వజ్దారా గారు ఏమన్నా చెప్తారా, మీ నాన్నగారు ఈ విధంగా మీరు లెటర్ ఎందుకు చదవలేదు అనేసి అడిగింది. అంటే లెటర్ గురించి మదన పడి ఆ లెటర్ ఎలా పోయింది ఏమనేసి అక్కడ కొంచెం ఎపిసోడ్ కనిపెడితే మళ్ళీ ఆ ఎపిసోడ్తో పాటు ఇక్కడ ఎండీ సీట్ జరుగుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది సీరియల్కి. ఎండీ సీట్ గురించి వాళ్ళు పడతా ఉంటారు కదా, అప్పుడు మనం చూసేసారు వాళ్ళపైన రివెంజ్ స్టోరీలో ఆ విధంగా తీసుకుంటా వజ్దారా గారిని కొంచెం హెల్ప్ తీసుకుంటా ఉంటే చాలా చాలా బాగుంటుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రెండు సీన్లుగా జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తారా అనేది ఇప్పుడు మన పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 6 రోజులు అయింది వాళ్ళ ఇంట్లోకి పోయి, అప్పటి నుంచి వెళ్ళిపోతా ఉంటారు. ఈవినింగ్ అంటూ ఉంటారు. ఈవినింగ్ అనేది రేపు కూడా అవ్వదు అనుకుంటా, ఎల్లుండి కూడా అవ్వదు అనుకుంటా. అప్పటి లోపల వీళ్ళు ఏదైనా ప్లాన్ చేసి ఆపేస్తున్నారంటే మనం ఏం చేయలేం. చూద్దాం, వెయిట్ చేద్దాం, టెన్షన్ పడుతుందని. సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనో గారి గురించి ఒక క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఋషి సార్ రంగాగా మారడానికి తొందరగా తెలుసుకోవాలనేసి నేను ఎపిసోడ్లో కూడా మన వజ్దారా గారు అన్నారు. ఆ ఎపిసోడ్ మనో గారిది అయిపోయిన వెంటనే ఆ ఎపిసోడ్ వస్తే చాలా చాలా బాగుంటుంది. ఈ వారంలో కొంచెం కంప్లీట్ చేసి వజ్దారా గారికి ఇప్పుడు మూలమా, అసలు వజ్దారా గారే ప్రయత్నించాలి. చాలా చాలా క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాల్సి ఉంటుంది వజ్దారా గారు. అందుకోసం అనేసి నేను వజ్దారా గారు కొంచెం ఫాస్ట్గా తెలుసుకుంటే చాలా చాలా బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంచో వీడియో చూసినంత లైక్ చేయండి, ఎవరినో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ కిరణ్, బాయ్ బాయ్.